ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఫకర్ జైన్ వెల్లడించారు. గడిచిన 3 గంటలుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుందని చెప్పారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఫకర్ జైన్ వెల్లడించారు. గడిచిన 3 గంటలుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుందని తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా, ఎల్లుండి ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏంటి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కదా, ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి రాజు? లక్ష్మి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారబోతుంది. ఈ రోజు రాత్రికి. రేపు సాయంత్రం కల్లా వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం సాయంత్రం కానీ లేకపోతే మంగళవారం పొద్దున కానీ ఇది తుఫానుగా మారబోతుంది. దీనికి ఇప్పటికే చూసుకునేటప్పటికీ థాయిలాండ్ నుంచి సంబంధించినంత వరకు కూడా మెంతా తుఫాన్ అంటూ కూడా నామకరణం కూడా చేయడం జరిగింది. అయితే ఈ తుఫాను ప్రభావం ఇప్పటి వరకు ఉన్న తుఫానుల కంటే చాలా అధికంగానే ఉంటుందని విపత్తు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికైతే వెల్లడించడం జరిగింది. దీని సూచనల ప్రకారమే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు తెలంగాణ రాష్ట్రాలు కావచ్చు, ఇరు ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు అన్ని కలెక్టర్ కార్యాలయాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఉద్యోగులు పండగ సెలవులు కావచ్చు, లేకపోతే సాధారణ సెలవులకు కూడా ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా వెంటనే విధులకు హాజరు కావాలి. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందంటూ కూడా ఇప్పటికే అన్ని కలెక్టర్ కార్యాలయాలకు కూడా సీఎం చంద్రబాబు, అదేవిధంగా సిఎస్ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ మొత్తం అన్ని కలెక్టర్ కార్యాలయాలు కూడా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా చూసుకునేటప్పటికీ ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాలో కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయండి. అవసరమైతే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయండి. ప్రజలందరూ కూడా నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో పాలు, నీళ్లతో పాటు ప్రతి ఒక్కదాన్ని కూడా అందుబాటులో ఉంచేందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ తీర ప్రాంతానికి చూసుకున్నప్పటికి మాత్రం గంటకి 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కనుక ఆ ప్రాంతాల్లో ఉన్న తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయాలంటూ చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు. ఎందుకంటే 28, 29 తేదీలు చాలా ముఖ్యమైన తేదీలుగా గుర్తించడం జరిగింది వాతావరణ శాఖ. ఎందుకంటే ఆ తేదీల్లోనే ఎక్కువగా తుఫాను ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ తీరం దాటుతుంది అనేది ఇప్పటికీ ఒక స్పష్టమైన అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒడిశాలోని గోపాలపురం దగ్గర తీరం దాటుతుందా, లేకపోతే కాకినాడ తీరంలో తీరం దాటుతుందా అనే దాని మీద కాస్త సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే అక్కడ చెన్నైకి 900 కిలోమీటర్ల దూరంలోనూ, ఇక్కడ ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించినంత వరకు కాకినాడ తీరానికి సంబంధించి 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉండటం వల్ల ఎక్కడ తీరం దాటుతుంది అనేది రేపు సాయంత్రం కానీ ఎల్లుండి పొద్దున కానీ వాతావరణ శాఖ అంచనా వేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. పోర్టులన్నిటికీ కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మొత్తం అవసరమైతే పాఠశాలలకి, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు తప్పితే ప్రైవేట్ కార్యాలయాలతో పాటు మిగతా వాటన్నిటికీ కూడా సెలవులు మంజూరు చేయడానికి కూడా అవకాశం ఉంటుందంటూ కూడా ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చినప్పటికైతే ఇప్పటికే గత 3 రోజుల నుంచి ఏవైతే వర్షాలు కురుస్తున్నాయి, ఈ వర్షాల ప్రభావం వల్ల కొండ చర్యలు విరిగిపడడం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఘాట్ రోడ్లలో చెట్లు విరిగిపడడం కావచ్చు, వీటన్నిటిలో కూడా జనజీవనం స్తంభిస్తుంది కనుక ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే గిరిజన ప్రాంతాలకు సంబంధించి త్రాగునీటి సౌకర్యాలు కావచ్చు, లేకపోతే అక్కడ నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగానే ఆ యొక్క మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి. అక్కడ అవసరమైతే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మరిన్ని బృందాలను కూడా అక్కడ పెట్టాలంటూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి కూడా ప్రభుత్వాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ రాజు.